హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇదైతే మనకి ఐఎంఈ అనమాట, అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనమాట. ఇదైతే మనకి ఉత్తరాఖండ్ స్టేట్ లో అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ మిలిటరీ అఫీషియల్స్ కి ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, కాలేజ్ అనమాట. అక్కడైతే మనకి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి వేకెన్సీస్ కోసం అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ అయితే ఇష్యూ అయింది. దీనికి సంబంధించి మనం ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే పంపించుకోవాలి. దానికి వచ్చేసరికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 16 అక్టోబర్ అనమాట. 16 అక్టోబర్ 2023 లోపు చేరేలాగా మనం పంపించుకోవాలి. ఇంకా వేకెన్సీ విషయానికి వచ్చేసరికి మనకి మోటార్ డ్రైవర్ అనమాట, ఆర్డినరీ గ్రేడ్ ఒక 7 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎల్డీసీ ఒక 3 ఉన్నాయి అనమాట. అలాగే కుక్ స్పెషల్ ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే వెయిటర్ ఒక పోస్ట్ ఉంది. ఇంకా గ్రౌండ్స్ మ్యాన్ ఒక పోస్ట్ ఉంది. ఎంటీఎస్ చౌకీదార్ ఒక పోస్ట్ అయితే ఉందన్నమాట. అలాగే గ్రూమ్ అనేసరికి మనకి ఫ్రెండ్స్, మన కాలేజీకి ఎవరైనా ఈ గెస్ట్ వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటము, వాళ్ళకి ఇన్వైట్ చేసుకోవడం లాంటి డ్యూటీస్ ఉండేటటువంటి పోస్ట్ ని గ్రూమ్ అంటారు అనమాట. సో గ్రూమ్ ఒక పోస్ట్ ఉంది. అలాగే ఎంటీఎస్ మెసెంజర్ ఒక పోస్ట్ ఉంది అనమాట. అలాగే మనకి వేరియస్ గ్రూప్ సి అండ్ డి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఎంటీ డ్రైవర్ ఆర్డినరీ గ్రేడ్ కి సంబంధించి ఇక్కడ మన 10th క్లాస్ తో పాటు ఈ సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కావాలన్నమాట, హెవీ వెహికల్స్ మీద. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. ఇంకా కూడా మనకి ఇక్కడ ఎల్డీసీకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. అలాగే టైపింగ్ అయితే చేయగలగాలి, ఇంగ్లీష్ లో కానీ హిందీలో కానీ. అలాగే కుక్ సంబంధించి 10th క్లాస్ తో పాటు ఇండియన్ కుకింగ్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. వెయిటర్కి సంబంధించి 10th క్లాస్, అలాగే గ్రౌండ్స్ మ్యాన్ కి సంబంధించి కూడా 10th క్లాస్ అనమాట. అలాగే ఇక్కడ ఎంటీఎస్ చౌకీదారు కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. గ్రూమ్ కూడా 10th క్లాస్, ఎంటీఎస్ కూడా 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, వేరే ఏం లేదనమాట. ఇంకా ఇక్కడ మనకి ఏజ్ వచ్చేసరికి ఇక్కడ మనకి 18 to 27, అంటే 18 నుంచి 27 సంవత్సరాలు ఇచ్చారు. ఎవరికంటే డ్రైవర్ పోస్టులకి అనమాట. డ్రైవర్ కి మనకి 27 సంవత్సరాల దాకా ఇచ్చారు. మిగతా పోస్టులకు వచ్చేసరికి 25 సంవత్సరాలు, అంటే 18 నుంచి 25 సంవత్సరాలు అనమాట. ఇంకా 5 years ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి ఒక 3 years యాజ్ యూజువల్ గా ఈ ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. ఈ 25-27కి అదనంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ ఈ రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కి ఉంటుంది అనమాట. అలాగే ఫీజు విషయానికి వచ్చేసరికి ఇక్కడ ఐపీఓ అంటే ఇండియన్ పోస్టల్ ఆర్డర్ అయితే తీయాలన్నమాట. మనం ఒక 50 రూపాయలకి. ఫేవర్ వచ్చేసరికి కమాండ్ అంటే ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్ అనే దాని మీద మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఒక 50 రూపాయలకి ఇదైతే తీయాలి. అలాగే ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అలాగే పిహెచ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ కి అయితే ఫీజు లేదనమాట. జనరల్ క్యాండిడేట్స్ కి మాత్రమే ఫీజు ఉంది. క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ ఆర్ ఎగ్జాంప్టెడ్ ఫ్రమ్ ద అప్లికేషన్ ఫీజు అని ఇచ్చారు. సో వీళ్ళకి ఎవరికి లేదనమాట. ఈడబ్ల్యూఎస్ కూడా లేదు, ఓబీసీ కూడా లేదనమాట. ఓన్లీ జనరల్ క్యాండిడేట్స్ కి మాత్రమే 50 రూపాయలు ఫీజు తీయాలి. మిగిలిన వాళ్ళు డైరెక్ట్ గా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పోస్ట్ లో పంపించేసి సరిపోతుంది. ఇక్కడ 45 days అని ఇచ్చారనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో వచ్చిన తర్వాత. అంటే మనకి 16 అక్టోబర్ దాకా టైం అయితే ఉంటుంది అనమాట. ఈ ఏజ్ కూడా మనం ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో 16 అక్టోబర్ కి చూసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఈ అప్లికేషన్ ఫామ్ అయితే రిజిస్టర్ పోస్ట్ లో కానీ స్పీడ్ పోస్ట్ లో కానీ పంపించాలన్నమాట. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అలాగే 2 సెల్ఫ్ అడ్రస్ కవర్స్, మన టూ అడ్రస్ మనది రాసుకున్నటువంటి, మీ అడ్రస్ రాసుకున్నటువంటి కవర్స్ 2 ఏవైతే ఉన్నాయో 5 రూపాయలు స్టాంప్ వేసినవి ఆ యొక్క కవర్ లో కూడా ఈ అప్లికేషన్ తో పాటు మనం లోపల పెట్టి పంపించాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించి దీనికి ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారనమాట. ఒక 150 క్వశ్చన్స్, 150 మార్క్స్, 2 hours టైం తో ఒక హిందీలో ఇంగ్లీష్లో ఈ 2 లాంగ్వేజెస్ లో ఒక చిన్న టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ఇంకా కూడా స్కిల్ టెస్ట్ ఎవరికైతే అవసరం అవుతుందో వాళ్ళకైతే ఈ టైపింగ్ టెస్ట్ అవి ఉన్న వాళ్ళకి అదైతే కండక్ట్ చేస్తారు. ఇంకంతే అనమాట ఈ సెలక్షన్ ప్రొసీజర్ కి సంబంధించి. ఇంకా అప్లికేషన్ ఫామ్ కి సంబంధించి మనం కవర్ మీద అయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి టాప్ లో మనం పంపించే కవర్ మీద అయితే మనం రాయాలన్నమాట. అలాగే ఇక్కడ మనకి అప్లికేషన్ ఫామ్ ఒక ప్రొఫార్మ్ అయితే ఇచ్చారు. ఇది మనం టైప్ చేయించుకొని
ప్రింట్అవుట్ తీసుకోవాలి A4 మంచి పేపర్ మీద, లేకపోతే ఇదైనా మనం ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి ఆ యొక్క పోస్ట్ నేమ్ అయితే ఇక్కడ రాయాలన్నమాట. మీరు LDCనా అదైతే రాయాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ నెంబరు డేట్ వేయాలన్నమాట. మీరు ఈ సెప్టెంబర్ ఫస్ట్ వీక్ ఈ ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది, ఆ నెంబర్ ఉంటుంది, ఆ డేట్ కూడా ఇక్కడ వేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క నేమ్ ఏదైతే 10th క్లాస్ ప్రకారం మెట్రికులేషన్ ప్రకారం రాయాలి. మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఇక్కడ అతికించాలన్నమాట. ఇక్కడ సైన్ అయితే చేయాలి ఫోటోగ్రాఫ్ మీద, ఇక్కడ కొంత అప్లికేషన్ మీద, కొంత ఏమో ఇక్కడ అనమాట. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఇక్కడ రాయాలి. ఇంకా కూడాను మీకు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో మీరు రిజిస్టర్ చేసుకుని ఉంటే ఒక డేట్ వ్యాలిడిటీ ఇయర్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మీ యొక్క ఏజ్ ఎంత అనేది ఇక్కడ రాయాలన్నమాట. ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని డేస్, అలాగే మీ యొక్క కేటగిరీ SCనా, OBCనా, STనా, జనరల్ ఇక్కడ రాయాలన్నమాట. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే కనుక ఇక్కడ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే రాయాలి, లేకపోతే అవసరం లేదనమాట. చిన్న గీత పెట్టి వదిలేయచ్చు. ఇంకా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అయితే కనుక ఇక్కడ వాళ్ళ యొక్క టైప్ ఆఫ్ ఎలిజిబిలిటీ మెన్షన్ చేయాలి, లేకపోతే చిన్న గీత పెట్టి వదిలేయచ్చు. నేషనాలిటీ ఇండియన్ రాయాలి. రిలీజియన్ హిందూనా, ముస్లిమా, క్రిస్టియన్ రాయాలన్నమాట. ఇక్కడ ఈ కాలంలో ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ లో ఇక్కడ హౌస్ నెంబర్ ఇచ్చారు, స్ట్రీట్, లైన్, పోస్ట్ ఆఫీస్, తహసీల్, అలాగే డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, స్టేట్, ఈమెయిల్, మొబైల్ నెంబర్, ఇలా ఈ మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఈ బాక్స్ లో రాయాలన్నమాట, ఈ యొక్క కాలమ్స్ లో. అలాగే ఇక్కడ కరస్పాండెన్స్ అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి 10th క్లాస్, ఇంటర్మీడియట్, అది బోర్డ్ అనమాట, CBSEనా, స్టేట్ బోర్డా, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మీకు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, ఇలాగా 10th, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, మీకున్న క్వాలిఫికేషన్స్ మొత్తం ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ కాలమ్స్ లో. అలాగే ఇవన్నీ కూడా మనం సెల్ఫ్ అటెస్టెడ్ అంటే జిరాక్స్ తీసుకొని మీరు దాని మీద సెల్ఫ్ అటెస్టెడ్ అని చెప్పేసి ఒక గీత పెట్టి రాసుకొని కింద సైన్ చేయాలన్నమాట. అది మనకి సెల్ఫ్ అటెస్టెడ్ అవుతుంది. సో అవైతే మనం కవర్ లో పెట్టేసి మనం పంపించాలన్నమాట. ఇంకా మీ గవర్నమెంట్ లో కనుక వర్క్ చేస్తూ ఉంటే అక్కడ ఆ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాలి, లేకపోతే అవసరం లేదు. ఏవైతే మనకు అవసరం లేదో ఒక చిన్న గీత ఇలాగా పెట్టేసి మనం దాన్ని స్కిప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ వేయాలన్నమాట. అదైతే మనం సెల్ఫ్ అటెస్టెడ్ పంపించాలి. డిక్లరేషన్ అనమాట, ఇక్కడ మీ యొక్క సిగ్నేచర్ చేయాలి, మీ యొక్క నేమ్ రాయాలి. ఇక్కడ 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్ పంపించాలన్నమాట. మనం ఈ అప్లికేషన్ తో పాటు ఈ జిరాక్స్ కాపీస్, సెల్ఫ్ అటెస్టెడ్, ఒక సెల్ఫ్ అడ్రస్డ్ కవర్ విత్ స్టాంప్ ఆఫ్ ₹5, అలాగే పోస్ట్ ఆర్డర్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు పోస్ట్ ఆర్డర్ పంపించాలి. ఇక్కడ నెంబర్ అయ్యాలి, అది ఎప్పుడు తీసారు అనేది ఇక్కడ రాయాలన్నమాట. మీరు ఎన్ని సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ పంపిస్తున్నారు, ఈ అప్లికేషన్ తో పాటు కింద మీరు ఏమేమి జిరాక్స్లు పంపిస్తున్నారు, అవి ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ ఒక 5, 6, 7 అనేది ఇక్కడ వేయాలన్నమాట. ఆధార్ కార్డు, ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇంకా SC, ST, OBC, EWS ఆ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అవన్నీ కూడా మనం పంపిస్తాం కాబట్టి అవి కూడా. దాంతోపాటు 2 సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోగ్రాఫ్స్, అంటే మీ ఫోటోగ్రాఫ్ మీద మీరు సైన్ చేసి పైన సెల్ఫ్ అటెస్టెడ్ అని రాసి 2 గీతలు పెట్టి అది కూడా పంపించాలన్నమాట. ఇక్కడ అలాగే ఇక్కడ ఫార్మ్ ఆఫ్ అండర్టేకింగ్ టు బి గివెన్ బై క్యాండిడేట్ అప్లయింగ్ ఫర్ సివిల్ పోస్ట్ అండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ. ఈ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటే కనుక ఈ Annexure 1 వాళ్ళు పంపించాలి. ఇంకా ఇక్కడ OBC క్యాండిడేట్స్ అయితే కనుక Annexure 2 కూడా మనం ప్రింట్ తీసి సైన్ చేసి ఫిల్ చేసి పంపించాలన్నమాట. అలాగే ఇంకా 2 మాత్రమే ఇచ్చారు ఇక్కడ. సో మీరు ఎంప్లాయ్మెంట్ న్యూస్ చూసుకొని ఇదైతే మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, ఫీజు లేదు కాబట్టి ఒక జనరల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఉంది, ఎవరికి ఫీజు లేదు, చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. పెద్ద కాంపిటీషన్ ఏమి ఉండదు దీనికి, ఎగ్జామ్ కూడా సింపుల్గా ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ డెహ్రాడూన్కి సంబంధించినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ప్రాసెస్.